నమస్కారం. ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మానేరు పరివాహక ఉపనదులు హుస్సేన్ మియా వాగు, చలివాగు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలతో రైతులకు నష్టం వాటిల్లుతోందని ముత్తారం మండల కేంద్రానికి చెందిన మాజీ సింగిల్ విండో డైరెక్టర్ నాగినేని జగదీశ్వరరావు అన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిత్యం వందలాది లారీల్లో ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి యాసంగి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. వే బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణాపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించడం లేదని వాపోయారు. ఇసుక తోడడం వల్ల నీరు లేక బోర్లు ఎండి రైతుల పంట చేతికి రాకుండా పోయే ప్రమాద గంటికలు ఉత్పన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇసుక తవ్వకాలు నిలిపి వేయాలని, పంటలు ఎండిన రైతులకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బోడ అరవింద్, నీరటి రాజేంద్ర ప్రసాద్ నేను అనగా నాగినేని జగదీశ్వరరావు, ఆర్ఓ ముత్తారం, ఎక్స్ సింగిల్ విండో డైరెక్టర్. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర జాప్యానికి నిరసనగా నా యొక్క పదవికి రాజీనామా చేసి ఆమోదించుకున్న మొట్టమొదటి వ్యక్తిని మంత్రి నియోజకవర్గంలో. విషయం ఏమనగా ఈరోజు పత్రికా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మానేరు పరివాహక ప్రాంతాలైన మరియు దాని ఉపనదులైన హుస్సేనియా వాగు, అటు భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి వచ్చే చలివాగు ప్రాంత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇసుక తీయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటి మొత్తం బోర్లు ఎండిపోయే స్థితికి వచ్చింది. దీనివలన రైతులు దాదాపు 1000 కోట్ల పంట నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు చివరి దశలో ఉన్న పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను గతంలో ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మద్రాసులో ఫిర్యాదు చేసినాను. ఆ తర్వాత టిఎస్ఎండిసి గారికి, మైండ్స్ అండ్ జియాలజీ గారికి, ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి అన్ని విధాలుగా రిప్రజెంటేషన్ చేసినా ఈ విధంగా జరుగుతుందని, కానీ జరిగిపోతుంది. వారి ఆగడాలకు, ఇసుక మాఫియా వారి ఆగడాలకు అంతు లేదు. వే బిల్లులు లేకుండా లారీలు రోజుకు ఒక్కొక్క క్వారీ నుండి 50-60 లారీలు మినిమం బయటికి పోవచ్చున్నవి. ఒక లారీ కాస్ట్ పెద్దపల్లికి ఊహించుకుంటే ఒక 50 లారీలు ఇసుక ఒక్కొక్క రీచ్ నుంచి పోతే ఎంత ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నదో చెప్పడం చాలా కష్టం. వీళ్ళు ఇచ్చే ₹2 ఆదాయం వాళ్ళు వాడిన రోడ్లు దుర్వినియోగానికి రైతుల కాస్ట్కు కూడా సమానం కాదు. రైతుల నష్టానికి ఇటు రోడ్లు ప్లస్ ఇలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పట్టించుకుంటలేరు. ఈ దుమ్ము నివారణకు టిఎస్ఎండిసి గారు పట్టించుకుంటలేరు. మరి ఇటీవల వచ్చిన దానిలో భాగంగా వచ్చిన అభివృద్ధి పనుల పేరిట కొందరు తాత్కాలిక పర్మిషన్లు మండల తహసీల్దార్ నుంచి తీసుకొని జిల్లాలో అనేక గ్రామాల్లో ఇసుకల ప్రైవేటు ట్రాక్టర్లు కూడా ఈ విధంగా రాత్రినక పగలనక తీసుకొని పోవచ్చున్నారు పట్టణాలకు. వ్యవస్థ కుప్పకూలైపోయే ప్రమాదం ఉన్నది. చివరికి రైతులు అన్నమూలం చెందిన అనే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ చూడండి పోయి రైతులు రాత్రి ఎక్కడ మోటార్ పెట్టుకుంటుండ్రు, ఎన్ని పైపులు చంపుతుండ్రు, దాని మీద చూస్తే వాళ్ళ శ్రమ చూస్తే రాత్రి మోటార్ల కాడ పెట్టుకొని కరెంట్ వచ్చినప్పుడు వేసుకొని ఇంకా మా పంట వస్తుందేమో, ఇంకా కష్టపడదాం 20 రోజులని ఎదురు చూస్తున్నారు. కానీ మరి వారి ఆశ ఎంతవరకు నెరవేరుతుందో తెలియదు.
ఎందుకంటే ఇప్పటికి కూడా ఇసుక రవాణా జరుగుతుంది కనుక నాకు నమ్మకం లేదు ఆయనతో పంట చేతికి వచ్చేది. దీని విషయంలో సమస్త యంత్రాంగం కదిలి వచ్చి జస్టిఫై చేయాలని, రైతులకు జస్టిఫై చేయాలని నేను సవినయంగా పై అధికారులకు, అన్ని వ్యవస్థలకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.